India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite Hitech's Charminar. Medicover Women and Child Hospital. సినీ పరిశ్రమలో అతిలోక సుందరిగా పేరు తెచ్చుకున్న దివంగత నటి శ్రీదేవి గురించి అందరికీ తెలిసిందే. భౌతికంగా ఆమె మన మధ్య లేకపోయినా అభిమానుల హృదయాల్లో తన సినిమాల ద్వారా ఎప్పటికీ జీవించే ఉంటారు. ఇక శ్రీదేవి పేరు నిలబెట్టేందుకు ఆమె కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా త్వరలోనే తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కాబోతుంది. ఇప్పటికే బాలీవుడ్ లో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న జాన్వీ కపూర్ ప్రస్తుతం ఎన్టీఆర్ కి జోడీగా దేవరా సినిమాలో నటిస్తోంది. ఇదిలా ఉంటే శ్రీదేవి భర్త బాలీవుడ్ సినీ నిర్మాత బోనీ కపూర్ ఆయన కూతుళ్లు జాహ్నవి, ఖుషి ముంబైలోని అంధేరీలో ఉన్న 4 ఫ్లాట్లను విక్రయిస్తున్నట్లు తాజా సమాచారం అందుతుంది. ఇక నవంబర్ 2వ తేదీన ఇందుకు సంబంధించిన ఓ ఒప్పందం కూడా చేసుకున్నారని తెలుస్తోంది. మొత్తం 12 కోట్ల రూపాయలకు అటు ఇటుగా ఈ డీల్ జరిగినట్లు బాలీవుడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. అయితే బోనీ కపూర్ అమ్మడానికి పెట్టిన 4 ఫ్లాట్స్ జాయింట్ ఆస్తులు కావడంతో వాటిని అమ్మేశాడని, ఉమ్మడి ఆస్తులు ఉండకూడదనే కారణంతోనే బోనీ కపూర్ ఈ ఆస్తులను అమ్మినట్లు బాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ అయితే గట్టిగా వినిపిస్తుంది. ఆస్తులను అమ్మేసినా కూడా త్వరలో జాన్వీ కపూర్ ఓ లగ్జరీ అపార్ట్మెంట్ ను కొనుగోలు చేయబోతున్నట్లు సమాచారం తెలుస్తుంది. ప్రస్తుతం జాన్వీ కపూర్ వరుస సినిమా ఆఫర్స్ తో బిజీగా ఉంది. ఒక్కో సినిమాకు 5 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుంది. ఇక ఇప్పటి వరకు బాలీవుడ్ లో ఈమె నటించిన సినిమాలు కమర్షియల్ గా భారీ స్థాయిలో సక్సెస్ కాలేదు. ఈసారి దేవరాతో జాన్వీ కెరియర్ కు బిగ్గెస్ట్ హిట్ దక్కే ఛాన్స్ ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం జాన్వీ కపూర్ కి టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ వరుస ఆఫర్స్ వస్తున్నాయి. సినిమాలతో పాటు యాడ్స్, ఫోటో షూట్స్ ద్వారా బాగానే సంపాదిస్తుంది. ఇక సోషల్ మీడియాలోనూ ఈ బాలీవుడ్ బ్యూటీకి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉంది. ఇక జాన్వీ కపూర్ ఎన్టీఆర్ తో నటిస్తున్న దేవరా మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకైతే రాబోతుంది. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.